1975లో అనుకుంటాను. ఆయన చాలా అందంగా ఉంటారు, మంచి మాటకారి. ఆయనకి నాతో ప్రేమగా మాట్లాడడానికి 3 నెలలు పట్టింది. ఆయన 6 అడుగుల ఎత్తుంటారు. అదే ఆయనేనండి, మన పెళ్లికి కూడా వచ్చి హాట్ క్యారేజ్ ప్రెజెంట్ చేశారు కదా, ఆయనే. వాడా ఆ జుట్టు మోహన్ గారు ఆ రోజు కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. ద్రోహి అని అర్థమవుతుంది. నెక్స్ట్ తీసేస్తున్నాను సునీల్. నేను ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక అందమైన అమ్మాయి రైల్లో సర్టిఫికెట్లు మర్చిపోయి దిగి వెళ్ళిపోయింది. ఆ సర్టిఫికెట్లు నేను చూసి ఆ అమ్మాయి అడ్రస్కి పోస్ట్ చేశాను. తిరిగి ఆ అమ్మాయి థ్యాంక్స్ చెప్తూ నాకు లెటర్స్ రాసింది. నేను కూడా ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్తూ లెటర్లు రాశాను. ఇలా మా ఇద్దరి మధ్యన కొంతకాలం థ్యాంక్స్ ఉత్తరాలు నడిచాయి. తర్వాత అది ప్రేమగా మారి ఆ అమ్మాయి నన్ను చూడటానికి మా ఊరు వస్తుందని తెలిసి నేను రైల్వే స్టేషన్కి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఆ అమ్మాయి రైల్లో వచ్చింది, కిందకి దిగింది. నేను ఆ అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయి నన్ను చూసింది. తన ఐ లవ్ యూ ఎప్పుడు చెప్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఆ అమ్మాయి తన బ్యాగ్ లో చేయి పెట్టింది. సరే చెప్పలేక లెటర్ ఇస్తుంది కదా అని వెయిట్ చేస్తున్నాను. బ్యాగ్ లోంచి అద్దం తీసి నా చేతికిచ్చి అదే రైలుకి వెళ్ళిపోయింది. నాకు ఎప్పటికే అర్థం కావట్లేదు అసలు అమ్మాయి నాకు ఎందుకు అర్థం ఇచ్చి వెళ్ళిపోయిందో. బుర్రలో ఇంత మట్టి ఉంటే నీకు ఎలా అర్థం అవుతుందిరా? ప్రేమించే ముందు నీ మొహం ఒకసారి అర్థంలో చూసుకోరా అని చెప్పి అర్థం ఇచ్చి వెళ్ళిపోయింది. కూర్చో. ఎవడరా నా వైఫ్ కి హస్బెండ్ కి యాక్ట్ చేసేది? వీడేనండి. వైఫ్ కావాలా నీకు? వైఫ్ కావాలా నీకు? అయ్యో బాబాయ్, అయ్యో ఈ కుక్కలండి. అయ్యి బాబోయ్, ఈ కుక్కండి బాబు నా పిక్క పట్టేసింది. కుక్క కొంచెం పిచ్చిది, వదల్లా బొడ్డు చుట్టూ ఇంజక్షన్ చేయించుకోవాలి. కాదు పెళ్ళై శోభనం కాక నేను చేస్తుంటే మధ్యలో నీ కుక్క కూడా ఒకటి. ఏమిటి ఇంతవరకు మీకు శోభనం జరగలేదా? లేదు, నువ్వు చేస్తావా? ఏదో అందుకే నా భర్తగా యాక్ట్ చేయడానికి వచ్చావు. వాడిని మీరు అపార్థం చేసుకుంటారు. విమల మా వాడికి సిస్టర్ లాంటిది. వీడు నాకు బామర్దిలా కనపట్టలేదు. చూడండి ప్రసాదరావు గారు, ఇంతకాలం మీరు మీ భార్యతో సుఖపడకుండా ఎవరు అడ్డుపడుతున్నారో మాకు బాగా తెలుసు. మీరు మాకు కొంచెం కోఆపరేట్ చేశారనుకోండి, 3 నెలల్లో మా ఆఫీస్లో మీకు ఉద్యోగం ఇస్తాం. దాంతో మీకు ప్రతి వారం వైజాగ్ వెళ్ళే శ్రమ తప్పుతుంది. చూడండి, సంసార సుఖం లేకుండా ఆ ఫేసు ఎలా వాడిపోయిందో చూడండి. దయచేసి కొంచెం ఆలోచించండి. ఈ ఐడియా ఏదో బాగానే ఉన్నట్టుంది. ఎందుకైనా మంచిది కొంచెం పెట్టి చేస్తాను. నో, ఈ ప్రపోజల్ నేను ఒప్పుకోను. మీ సరైన వరకు నేను పైకి లేవను సార్. కాదంటే మా వాళ్ళంతా ఇక్కడే మరణించి ఆ మర్డర్ కేసు మీ మీద నెట్టేస్తారు. అమ్మో, అంత పని ఎందుకు గానీ ఒక కండిషన్ మీద ఒప్పుకుంటా. నేను శనివారం వైజాగ్ నుంచి రాగానే మీరు నన్ను మా ఆవిడ గదిలోకి పంపించాలి. ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే. అలాగే. ఒరే సునకరాజు, ఇక్కడ ఎవరూ లేరే. నిన్నే అవకాశం దొరికింది కదా అని విమలమై చేయడానికి వీల్లేదు. వీడు వస్తావు ఏమేమని పిలవడానికి వీల్లేదు. పిలవడు. ఒకే గదిలో పడుకున్నా సరే మంచాలు వేరువేరుగా ఉండాలి. ఉంటాయి. రాత్రులు దీపాలు వెలిగించే ఉండాలి. ఓకే, వెలిగుంటాయి. మీకు ఓకే అయితే నాకు ఓకే. అమ్మాయి వెంకటేశ్వర్లు, నేన్రా. టిక్కు ట్రయ్యో ఏంట్రా గుర్తుపట్టలేదా? నేను తుకారాంని, మరిద్దరం కలిసి 5వ తరగతి చదువుకున్నాం కదా. నువ్వు గుర్తుపట్టావరా అంటే మర్చిపోతావు. ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? ఇక్కడే ఉన్నా. పునాది గట్టిగా ఉంటుంది కదా అని ఒక్కొక్క క్లాసు 2 సార్లు తప్పుతూ అప్పుడప్పుడు పాస్ అవుతూ 10 years కి నెమ్మదిగా ఈ క్లాస్ లో చేరా. వీడు నేను ఒకప్పుడు క్లాస్మేట్స్, బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పుడు ఎంత అల్లరి చేసేవాడో తెలుసా? ఇక్కడున్నావా, లేడీస్ బాత్రూమ్ లో దూరి సెక్స్ బొమ్మలు వేసేవాడు. తుకారాం, అంతా బాగానే ఉంది, కానీ ప్రతి దానికి ముందొకరా వెనకొకరా పెడుతున్నావు. అదే బాగోలేదు. వెంకు లేచిపోతాయి. ఇక్కడ నువ్వు స్టూడెంట్, వెళ్ళి కూర్చో. అంతే సార్, అంతే. ఉన్న ఊరిని, కన్న తల్లిని, కాఫీలు ఇచ్చిన కాలేజీని, కాఫీలు అందించిన స్నేహితుల్ని మర్చిపోతే దేశం ఎలా బాగుపడుతుంది సార్? ఏంటా నవ్వులు? ఇది నవ్వాల్సిన విషయం కాదు. అలాంటి యాదవులు ఇంకో నలుగురుంటే ఈ స్కూలే నవ్వులు పాలవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఏంటమ్మా తెలుగు క్లాస్ లో హిందీ బుల్బుల్ వాయిస్తున్నావు? కూర్చో, ఆ పుస్తకం లాయి.
ఈ రోజు మనం ఏంటి ఏంటి ఎక్కడికి కూర్చో ఫస్ట్ డే ఒక్క లైన్ కూడా చెప్పలేదు అప్పుడే వెళ్ళిపోదామని కూర్చోండి సిడౌన్ ఈరోజు కర్నూలు ఎక్కడికి సారీ సార్ గేమ్స్ పీరియడ్ అసలే డ్రిల్ మాస్టర్ స్ట్రిక్ట్ ఇదిగో పేరు సంధ్య, ఊరు, ఇండియా, ప్లేస్, హైదరాబాద్, ఏజ్ 90. సారీ 19. హలో మీరు నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటా మీ పక్కింటి కొత్తగా వచ్చిన నైబర్ జీసస్ క్రైస్ట్ చెప్పినట్టు పొరుగు వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాను దాంతో పాటు ప్రేమను పంచే కొద్దీ పెరుగుతుందన్న ఆచార్య రజనీష్ సూత్రాలను ఫాలో అవుతూ ఉంటాను. మొత్తాన్ని మిమ్మల్ని ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు అది అవసరం అలాంటి ముందు చెప్పాలా? యాక్చువల్లీ ప్రేమించుకోవడం నా దగ్గర కొన్ని స్కీమ్లు ఉన్నాయండి. డైలీ స్కీము, ఈక్లీ స్కీము, మంత్లీ స్కీము. ఇది నా లైఫ్ స్కీమ్ రా. అయితే మిగతా స్కీమ్లను క్యాన్సిల్ చేద్దాం. స్టేషన్ లో బాధుడు స్కీమ్ అంటే ఏంట్రా స్కీముల పేరు చెప్పి కాలేజీకి వెళ్ళి అమ్మాయిని టీచ్ చేస్తున్నారేంట్రా? స్కీముల పేరు చెప్పి సీట్ చేస్తే తప్పు కానీ టీచ్ చేస్తే తప్పేంట. ఎక్స్క్యూజ్ మీ, మీరు అనుకుంటున్నట్టు మేము అటువంటి వాళ్ళం కాదండి. అయ్య బాబాయ్ నువ్వు వాజ్పేయిను ఈడు అబ్దుల్ కలామును. ఐ హట్ అది కాదండి. అయ్య బాబాయ్ ఏట్రా కొంప తీసి మీరు ఏమన్నా అలకైతే తీవ్రవాళ్ళేంట్రా? అంత టాలెంట్ ఉంటే నీకెందుకు దొరుకుతావా? మీకు ఎంత టాలెంట్ ఉందో నేను పోలీస్ స్టేషన్ లో చెప్తాను. నా సంగతి మీకు తెలియదు అంటారా? ఎక్స్క్యూజ్ మీ సార్ వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళే. ఏంటి కోతరా తర్వాత వీళ్ళు ఏం చేస్తారని భయపడుతున్నావా? 50% డిస్కౌంట్ లో పంపిస్తాను. పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళినాయి కాళ్ళున్నా నడవలేరు, చేతులున్నా తినలేరు. ఏంటి మీరు ఏంటి అలా చూస్తున్నారు? పలానా పలానా. అయ్యయ్యో సార్ వీళ్ళు నాకు నిజంగా తెలుసు. సరే మనకి నేనేటి చేస్తాను. ఇదిగో కోతర చెప్పింది కనుక ఒగ్గేస్తాను. మళ్ళీ స్కీముల జోలికి వెళ్ళకండి. నువ్వు యూనిఫామ్ వేసుకుని కలెక్షన్ వెళ్ళా? అబ్బే మీరు మీసాలకు మానేసి జుట్టుకు నూనె రాసుకోరా. సరే హెయిర్లెస్ పిల్ల. ఇవ్వండి భగవాన్ జీ మీతో నాకు కుదరదండి. మీరు తేడా మనుషుల్లా ఉన్నారు. చూడటానికి అలా కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి. ఇది ఎంతో లెక్క పెట్టండి. 5,000 తగ్గిందండి. ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా. ఇది తేడాతనం కదా. సర్దుబాటు కాక జరిగిన పొరపాటు. మా దరిద్రం మీకు తెలియదు కాదు. మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి. ఇప్పటికే మీ మూలంగా 3 లక్షలు బొక్క తెలుసా. మీరు ఫేస్ అంత చిరాగ్గా పెట్టకండి. రే ఆ గొలుసు ఎవరా తొందరగా ఎవరా ఆయన కోపం వస్తుంది. ఇదిగో తీసుకోండి తీసుకోండి ప్లీజ్. భగవాన్ గారు మీ కోపం తగ్గిందా? కోపం కాదు వెంకటేశ్వరరావు గారు, ఎందుకో మోసాన్ని భరించలేను. అది నా బలహీనత. ఇవన్నీ వదిలేయండి, ఇంకోసారి పొరపాటు జరగదు. మేము ఎప్పుడు జాయిన్ చెప్పండి, కొత్త బట్టలు కొనుక్కోవాలి. మీరు ఆ పనిలో ఉండండి. పొద్దున్నే గుడికి వెళ్ళి 9:30 కల్లా మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి. మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి. 8:30కి వచ్చేస్తాం. మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీరు. మీ కంగారు నేను అర్థం చేసుకోగలను. ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి. అదే ఎవరు అది మనుషులకు వెళ్తా ఉన్నది. ఒరే దాన్ని పట్టుకోండి 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 పట్టుకోండి. ఆగో నీ పాటికి నువ్వు వచ్చావు, ఆడావు, పాడావు. ఏదో ఈ ఊరు దాని మనం ఊరుకుంటే ఇంట్లోకి దొరుకుతావా? ఎవరు నువ్వు? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా నీ పాటికి లోపల ఉంది బయట పెడుతున్నావు. ఇది నా బీరువా తెలుసా? హలో అందరికీ చెప్తున్నాను వినండి. ఈ బీరువా మాత్రమే కాదు, ఈ బిల్డింగ్ బయట ఉన్న బేకరీ అన్ని నాకే సొంతం. ఏంటి అన్ని నీ సొంతమా? నీకే చెప్పేది. ఆడవాళ్ళని చూస్తున్నాను, లేకపోతే కసమితో చేసేవాడి. మర్యాదగా నువ్వే బయటికి వెళ్ళు. పోరానా చెప్పేది నీకే, చెప్పేది నీకే. బన్ను కింద పడే. ఎంత పొగరు. ఇదిగా ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తావా వెళ్ళవా? హే ఈ ఇంట్లోంచి మీ అందరినీ కట్టకట్టి తరివేయడానికే నేను ఇక్కడికి వచ్చింది. నన్ను తరిమేస్తావా? నేను ఎవరో తెలుసా? గణపతి అయ్యర్ బామ్మర్దిని. నేను గణపతి అయ్యర్ గారి మనవరాల్ని. నువ్వు చెప్పే గణపతి అయ్యర్ వేరు, నేను చెప్పే గణపతి అయ్యర్ వేరు. ఇద్దరు ఒకటే. ఇది మా తాతయ్య పేరు నాస్తి, మనవరాలికే సొంతం. సో ఆల్ ఆఫ్ యూ గో అవుట్.